అనంటే ఈ పురాణములన్నిటికంటే ప్రాచీనమైన వేదాలలో ఒకరికి ప్రత్యక్షత కలిగింది. ఋగ్వేదములోనే రాసేశారు. ప్రథమ వేదములు, తొలి వేద కాలములో. ఇంద్రుని మహాత్మ్యమును చూడండి. అతడు నిన్న మరణించి ఉన్నాడు, ఇవాళ సజీవుడై ఉన్నాడు. మరణించిన వాడు మళ్ళీ లేస్తాడు అనే సంగతి. ఇంద్రుడు అంటే దేవతలకు రాజు. అతడు చచ్చిపోయి మళ్ళీ లేచాడు. అతని మహిమను చూడండి అన్నాడు ఒక వేద ఋషి. మరి వెతుక్కోవాలి కదా. అది వెతికే మా తాత రక్షింపబడ్డాడు. అమ్మోళ్ళ తాతగారు, మా ముత్తాతగారు, ఇటు తల్లి సైడు కొత్తపల్లి వెంకటరామారెడ్డి గారు ఆ వచనం చదివే చనిపోయి లేస్తాడు అని దేవుణ్ణి గూర్చి రాయబడి ఉన్నది. మరి మన దగ్గర ఉన్న అవతార పురుషులు ఎవరైనా చచ్చిపోయి లేచారా గురువు గారు అని ఆ రాజయోగ మఠం ఒకటి ఉండేది నల్గొండలో. గురువు గారి పేరు ఇదయ్య గారు. రాజయోగము అనే ఒక మార్గం ఆయన బోధించేవాడు. ఋగ్వేదం ఆధారిత మతం. అది ఎక్కువ పార్సీ మతం లాగా ఉంటుందన్నమాట. విగ్రహం ఉండదు, అగ్నిని ఆరాధిస్తారు. అగ్నిని ఆరాధిస్తారు. త్రాగుడు అనేది నిషిద్ధం, అబద్ధాలు ఆడకూడదు, తప్పుడు పనులు చేయకూడదు అని కొన్ని మంచి సూత్రాలతో ఒక మఠం స్థాపించాడు. ఆయన పేరు ఇదయ్య గారు, నల్గొండలో. ఆ మఠంలో ఉండేవాడు కొత్తపల్లి వెంకటరామారెడ్డి గారు. సంస్కృతం వచ్చి ఆయనకి. అప్పుడెక్కడ తెలుగు వేదాలు లేవుగా. తెలుగు వేదాలు మొన్న దాశరథి గారి దయను బట్టి మనకు వచ్చినాయి. నో ట్రాన్స్లేషన్. వేదం చదివితే సంస్కృతంలోనే చదవాలి. ఆయన వేద శ్లోకాలు చెప్తా ఉన్నాడు. వీళ్ళు వింటున్నారు, గ్రహిస్తున్నారు, జ్ఞాపకం పెట్టుకున్నారు. దేవేంద్రుని మహత్మ్యమును చూడండి, నిన్న చనిపోయి ఇవాళ లేచి ఉన్నాడు, ఈ మహిమను చూడండి అనే శ్లోకము దగ్గర ఈయనకు ప్రశ్న స్టార్ట్ అయింది. మరి ఇన్ని అవతారాలు ఉన్నారు, ఏవేవో గొప్ప కార్యాలు చేశారు, గొప్ప మాటలు చెప్పారు, చచ్చిపోయి లేచిన వాడు ఎవడు కనబడేదేంటి మన దగ్గర అని ఆలోచనలు ఉంటుండగా ఒకసారి ఏదో పని మీద రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఒక తెల్లదొరగారు రోడ్డు ప్రక్కన సువార్త కూటం పెట్టి యేసయ్యను గురించి చెప్తున్నాడట. మన పాపాల కొరకు మరణించి లేచాడు యేసు ప్రభు వారని చెప్తుంటే టక్కువని ఆగిపోయాడు. దొరగారు, ఇది నిజమా? ఎప్పుడు జరిగింది అంటే 2000 సంవత్సరాలు నాయన, 2000 సంవత్సరాల క్రితం జరిగింది. వాస్తవం? అవును. ఆహా, ఇలాగే జరుగుతుందని మా దగ్గర రాసింది. మా దగ్గర ఇంకా 1000 సంవత్సరాల క్రితం లే. నువ్వు 2000 అంటున్నావు, కానీ మేమైతే ఇంకా ఎక్కువ టైం మాది. ఇదేదో పాయింట్ మిస్ అయిపోతున్నాం మనం అని వెళ్ళి ఇదయ్య గారిని పట్టుకున్నాడు. గురువుగారు, చనిపోయి లేచిన వాడు ఒకడు ఉంటాడని వేదంలో నువ్వే చెప్పావు. యేసు ప్రభువు అనే దేవుడు మన కొరకు చనిపోయి లేచాడనే మా దొరగారు చెప్తున్నారు. వేదములో చెప్పబడ్డ దేవుడు ఈయని అని నేను ఎందుకు అనుకోవద్దో చెప్పండి ఇప్పుడు నాకు అని అడిగాడు. అడిగితే, వెంకయ్య నువ్వు ధన్యుడివి, నీకు సత్యం దొరికింది, వెళ్ళు ఆ దేవుణ్ణి నమ్ముకో అన్నాడట ఆయన. అంటే ఈయన ఏమన్నాడంటే, ధన్యుణ్ణి నేను ఒక్కడిని ఎందుకు కావాలి గురువుగారు, మీరు కూడా ధన్యులు కండి రండి అన్నాడు. ఆయన దగ్గర మఠములో 500 మంది శిష్యులు ఉంటారు. అప్పుడు ఇన్మేట్స్ లోపలనే 500 మంది, అంత పెద్ద మఠం నల్గొండలో. అప్పుడు ఆ గురువుగారు అన్నారు, నేను ఉన్న పళ్ళాన్ని నీతో వచ్చేస్తే వీళ్ళందరూ నన్ను రాళ్ళుచ్చుకొని కొడతారు. నిన్నటిదాకా మాకు ఇంకొక మార్గం, వేరే కథ చెప్పి ఇప్పుడు ఇంకో యేసుదేవుడు అంటున్నావు.
దొరగారు ఎంత ఇచ్చారు నీకని చెప్పి నన్ను కొడతారు, అందరినీ ఒప్పించుకొని కన్విన్స్ చేసుకొని వస్తాను, వెంకయ్య నువ్వు వెళ్ళిపో ఒక్కడివి అన్నాడు. అప్పుడు వెంకటరామారెడ్డి గారు అన్నారు, అది నీ జన్మలో జరగదు గురువుగారు అని చెప్పాడు. అందరినీ కన్విన్స్ చేయటం నీ జన్మలో జరగదు, నీ సంగతి ఇంతే. అందరిని ఒప్పిస్తావా నువ్వు? నీ మనస్సాక్షి ప్రకారం నమ్మాలి, కానీ వాళ్ళందరూ ఒప్పుకోవడం ఏంటయ్యా నీ మోక్ష సాధనకు? వాడెవడు అబ్బాయి ఇది కరెక్ట్ కాదు నీ ఆలోచన అని చెప్పి వెళ్ళొస్తానని చెప్పేసి నల్గొండ నుండి 100 కిలోమీటర్లు సికింద్రాబాద్కు నడిచి వచ్చాడు ఆయన. ఇప్పుడు సికింద్రాబాద్ క్లాక్ టవర్లో సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ అని ఒకటి ఉంటుంది, మీరు చూడండి. ఇది అప్పటి నుంచి ఉంది. ఆ చర్చిలో వచ్చి ఆయన బాప్తిస్మం పొంది సంతోషిస్తూ మళ్ళీ వెళ్ళాడు. దేవుని బిడ్డలారా,